మనం మామూలుగా అందరికీ సహజంగా మానవులంటే ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. బాధలు, భయాలు, ఆ! అపరాధ భావాలు, అనుమానాలు, ఎవరన్నా ఏదన్నా అంటే మనం బాధపడటం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ మనం ఏం జేయాలి? వితిన్ 2 ఆర్ 5 మినిట్స్ లోపు మనం వెంటనే షిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఓకేనా? ఎలా మేడం ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది. నేనిప్పుడు హ్యాపీగా ఎలా ఉండాలి? నేనిప్పుడు ఎలా ప్రశాంతంగా ఉండాలి? మనం ఏమనుకున్నాం? హై ఎమోషన్స్‌లో ఉంటేనే మనం మేనిఫెస్ట్ చేసుకోగలం. హై ఎమోషన్స్, హై వైబ్రేషన్స్ అంటే ఏంటి చెప్పండి? గ్రాటిట్యూడ్, పీస్, లవ్ ఇవన్నీ జాయ్‌ఫుల్, హ్యాపీనెస్ ఇవన్నీ హై వైబ్రేషన్స్. మనం అట్లా ఎప్పుడు హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేసుకుంటేనే మనం ఏది అనుకుంటే అది ఈజీగా మేనిఫెస్ట్ ఇట్లా చిటికేసినట్టుగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చనమాట. ఎట్లా ఆ వైబ్రేషన్స్‌లో ఎప్పుడు మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ఎలా మెయింటైన్ చేసుకోవాలి చెప్పండి? 2 ఆర్ 5 మినిట్స్‌లో మనం వెంటనే షిఫ్ట్ అయిపోవాలంటున్నాం. అవునా? బాధొస్తే బాధపడండి. ఏడుపొస్తే ఏడవండి. భయమేస్తే భయపడండి. కానీ ఎంతసేపు? 2 మినిట్స్ గాని, మాక్సిమం 5 మినిట్స్ అంతే. అంతకు మించి మీరు బాధపడొద్దు. ఎందుకు బాధపడకూడదు? ఎందుకు భయపడకూడదు? ఎప్పుడైతే మీరు ఆ లో ఎమోషన్స్‌ని ఎక్కువ సేపు క్యారీ చేసుకుంటూ వస్తున్నారనుకోండి, ఏమవుతుంది? యూనివర్స్‌కి ఏమర్థమవుతుంది? ఓహో! వీడు బాధగా ఉన్నాడు. అంటే ఆ ఫీలింగ్సే మా యూనివర్స్‌కి అర్థమయ్యేది మీ లాంగ్వేజెస్ కాదు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మరాఠీ ఇవన్నీ కాదు. ఆ ఫీలింగ్సే అర్థమవుతాయి. మీరు ఆ బాధతో ఉన్న ఫీలింగ్‌లో ఉన్నప్పుడు యూనివర్స్ ఏం చేస్తది? ఇంకా అలాంటి సిట్యుయేషన్స్‌ని, అలాంటి పరిస్థితుల్ని, అలాంటి మనుషుల్ని మీ దగ్గరికి పంపిస్తుంది. మీరు బాధపడుతూ ఉన్నారనుకోండి ఎక్కువ సేపు, ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాలు, ఇంకా అలాంటి వ్యక్తులే మన దగ్గరికొస్తారు. అలాంటి పరిస్థితులే మన దగ్గరికొస్తాయి. మీరు భయపడుతున్నారనుకోండి, దేనికైనా చిన్నదానికి గూడా భయపడుతున్నారనుకోండి, ఇంకా భయపెట్టే వాళ్ళే మీ దగ్గరికొస్తారు. మీ చుట్టుపక్కల పరిస్థితులు గూడా భయంగా ఉండే పరిస్థితులే మీ దగ్గరికొస్తాయి. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైతే ఆ ఎమోషన్స్‌లో ఉంటున్నారో అలాంటి సిట్యుయేషన్సే, అలాంటి మనుషులే మీ దగ్గరికొస్తారు. అందువల్ల ఏమవుతుంది మనం ఆ ఎమోషన్స్‌లో ఉండకూడదు గదా! ఆ ఎమోషన్స్‌లో ఉంటే మనం ఏది మేనిఫెస్ట్ చేయలేము. మనకేది కావాలంటే అది మనం సాధించుకోలేమనమాట. అందుకనే ఆ ఎమోషన్స్‌లో ఉండటం వల్లే ఆ 3 వరల్డ్ అంటే అది భౌతిక ప్రపంచం అనమాట. అంటే కింద దిగువ తలాలనమాట అవి. వాటిల్లో ఉంటే మనం ఏమి చేయలేం. ఆ 3 వరల్డ్ నుంచి 4 వరల్డ్‌కి రావాలి. 4 అంటే అనాహత చక్రం. అంటే అక్కడేంటి? మొత్తం ప్రేమ తత్వం. ప్రేమమయంగా ఉండాలి. అన్‌కండీషనల్ లవ్‌తో ఉండాలి. ఎప్పుడైతే మనం అన్‌కండీషనల్ లవ్‌తో ఉంటామో అందరి పట్ల, అన్ని జీవుల పట్ల, అన్నిటి పట్ల ప్రతి వస్తువు మీద గాని, ప్ర ప్రతి సిట్యుయేషన్స్‌ని గాని, మనుషుల్ని గాని అన్నిటిని మనం ప్రేమతో స్వీకరించాలి. మన శరీరాన్ని ప్రేమతో మనం యాక్సెప్ట్ జేయాలి. ఎట్లా ఉన్నా గూడా. మన ఇంట్లో మన జీవితంలో పరిస్థితులు గాని, మన పిల్లల్ని గాని, మనకి ఎదురయ్యే ప్రతి దాన్ని మనం ప్రేమతో యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం అలా యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడు ఆ 3 వరల్డ్ నుంచి 4 వరల్డ్‌కి షిఫ్ట్ అయినట్టు. ఆ 4 వరల్డ్ నుంచి మనం 5 వరల్డ్‌కెళ్ళాలి. ఎప్పుడైతే మనం 5 వరల్డ్ అంటే క్వాంటమ్ ఫీల్డ్ అనమాట అది. అంటే యూనివర్స్ నుంచి మనం ఏదైనా డ్రాగ్ చేయాలంటే 5 ప్రపంచం నుంచే మనం ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలోకి తీసుకురాగలుగుతాం. ఈ 3 వరల్డ్ అంటే ఇక్కడ సమ్ పీపుల్ గాని, ఏదైనా మనుషులు గాని, టైం గాని అన్నీ ఉంటాయి. అవునా? ఇక్కడ ఈ భూమి మీద అన్నీ ఉన్నాయి గదా! మనుషులుంటారు, టైం ఉంటుంది, పరిస్థితులు అన్నీ ఉంటాయి. కానీ ఆ 5 వరల్డ్ యూనివర్స్‌లో అక్కడ ఏం ఉండదు. అక్కడ టైం ఉండదు, మనుషులుండరు,
ఏం ఉండవు, ఒక ప్లేస్ ఉండదు, ఏం ఉండదు. అక్కడ అంతా ఏముంటుంది? యూనివర్స్ లో కాంతి పుంజమే ఉంటుంది. మనం ఎవరమండి? మనం కూడా ఆ కాంతి పుంజాలమే, ఆ కాంతి పుంజం నుంచి వచ్చిన వాళ్ళమే. సో మనం అక్కడి నుంచి డ్రాగ్ చేసుకోవాలి, మనకి ఏది కావాలంటే అది మనం అక్కడి నుంచి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఈ భౌతిక ప్రపంచంలో అంటే 3D వరల్డ్ లో ఉండి మనం ఏమీ క్రియేట్ చేసుకోలేము. అర్థమవుతుందా? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు 3D వరల్డ్ లో ఉన్నాం. భయాలతో, బాధలతో, అనుమానాలతో, గిల్ట్, షేమ్, అపరాధ భావం, ఇంకా స్ట్రెస్లు, యాంగ్జైటీలు, ఇంకా ఏవి కావాలంటే డిప్రెషన్లు, ఇవన్నీ వీటిల్లో ఉంటే మనం ఏమన్నా క్రియేట్ చేసుకోగలుగుతామా? ఏమన్నా సృష్టించుకోగలుగుతామా? ఏమీ సృష్టించుకోలేము. మనం ఎట్లా ఉండాలి? ప్రశాంతంగా, గ్రాటిట్యూడ్ తో, అన్కండిషనల్ లవ్ తో, జాయ్ఫుల్ గా, హ్యాపీనెస్ గా ఎప్పుడైతే అట్లా ఉంటామో అప్పుడే మీరు క్రియేట్ చేసుకోగలరు. సో అది ఎట్లా వస్తుంది మనకి? ప్రతి దానికి మనం భగవంతుడు ఏదైతే ఇచ్చాడో ప్రతి దానికి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ, మనం మెడిటేషన్స్ చేసుకుంటూ, మెడిటేషన్స్ లో ఏమవుతుంది? మన మైండ్ జీరో స్టేట్కి వెళ్ళిపోతుంది, ఆలోచన రహిత స్థితికి వెళ్తాం. అప్పుడు ఏమవుతాం? ప్రశాంతంగా అయిపోతుంది. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో, హ్యాపీగా ఉంటామో, జాయ్ఫుల్ గా ఉంటామో, విజువలైజేషన్స్ చేసుకుంటాం, ఎఫర్మేషన్స్, ఇవన్నీ మన దాంట్లో అదే కదా జరుగుతుంది. ప్రతి సెషన్ లో కూడా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టికల్స్. ఈ సబ్జెక్ట్ వింటున్నారు చాలా మంది, కానీ ఆచరించట్లా. ఎప్పుడైతే మనం ఆచరణలో పెడితేనే మనకి రిజల్ట్స్ వస్తాయి. అవునా? సబ్జెక్ట్ తెలుస్తుంది, పిల్లవాడు రోజు వెళ్తున్నాడు, మ్యాథ్స్ టీచర్ చెప్పింది లేకపోతే సోషల్ టీచర్ చెప్పింది అన్ని వింటాడు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత లేకపోతే ట్యూషన్కి వెళ్ళో ప్రాక్టీస్ చేయకపోతే ఏమైనా వస్తాయా? బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు టీచరు, అర్థం అవుతుంది, కానీ ఇంటికి వచ్చిన తర్వాత రకరకాల సమ్స్ చేస్తేనే కదా ఆ పిల్లవాడికి అర్థమయ్యేది ఆ కాన్సెప్ట్. అవునా? అట్లాగే మనం కూడా ప్రాక్టికల్స్ చేయాలి, మన జీవితంలో మనం అప్లై చేసుకోవాలి, ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో మన సెషన్స్ లో జరిగేది మొత్తం ప్రాక్టికల్సే ఉంటాయి. ఈ టెక్నిక్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి, మెడిటేషన్స్ ఉంటాయి, అన్ని ఒక్కోటి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా?